హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో టుడే జరిగిన కార్పొరేట్ వెబినార్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. సో వెబినార్లో యాషమ్ ఫర్ సార్ వెరీ ఎగ్జైటింగ్ పాయింట్స్ అనేవి షేర్ చేసుకోవడం జరిగింది. లైక్ డేటా సెంటర్ గురించి అండ్ డెబిట్ కార్డ్ గురించి అండ్ బంగ్లాదేశ్ ఇష్యూ గురించి అండ్ విత్డ్రాల్ చేంజింగ్ ఆప్షన్ గురించి మరియు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అప్డేట్స్ ఆల్సో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఫౌండర్స్, ఈ వీడియోలో వెరీ క్విక్ అప్డేట్, ఇంపార్టెంట్ అప్డేట్స్ షేర్ చేయబోతున్నా. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డెబిట్ కార్డు గురించి మాట్లాడుకోవాలంటే త్వరలో ఇండియాలో డెబిట్ కార్డ్స్ అనేవి రాబోతున్నాయి. ఆన్ ప్యాసివ్ డెబిట్ కార్డ్స్ ఆల్మోస్ట్ డన్, నియర్లీ మనము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని యాషమ్ ఫర్ సార్ చెప్పడం జరిగింది నీరజ్ సార్ మాట్లాడుతున్నప్పుడు. సో ఫౌండర్స్, ఇక్కడ డెబిట్ కార్డు గురించి మనము ఎందుకు షేర్ చేస్తున్నామంటే చాలా యూజ్ ఉన్నాయి మనకు డెబిట్ కార్డ్ త్రూ. కమిషనబుల్ డెబిట్ కార్డు ఉండబోతున్నాయి. సో ఐఎన్ఆర్లో మన అమౌంట్ ఉంటాయి కదా, ఆ అమౌంట్ మనము ఫిల్ చేసుకొని మనము షాపింగ్ చేసి అండ్ వేరే వాళ్ళకు మనం కార్డ్ సేల్ చేసినట్టయితే సో మనకు రివార్డ్ పాయింట్స్, మనకు కమిషన్స్ ఇలా అనేది ఉండబోతుంది మన డెబిట్ కార్డ్ త్రూ. అయితే నాకు క్రెడిట్ కార్డ్ మీద అవగాహన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సింగిల్ కార్డ్ మనము సేల్ చేసినట్టయితే క్రెడిట్ కార్డు 500 to 1000 రూపీస్ మనకు బెనిఫిట్ వస్తుంది ఒక కార్డు మీద. అయితే ఇక్కడ ఆన్ ప్యాసివ్ డెబిట్ కార్డ్ కమిషనబుల్. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫ్రెండ్ సర్కిల్లో అండ్ మన కొలీగ్స్ కు మనము కార్డ్ ఇచ్చినట్టయితే, వాళ్ళు షాపింగ్ గిటంగా చేసినట్టయితే సో వాళ్ళు షాపింగ్ చేసే దాని మీద వచ్చే కమిషన్ రివార్డ్స్ ఇక్కడ వాళ్ళ అప్ ఎవరైతే సేల్ చేసారో ఆ కార్డు సో వాళ్ళకు రావడం జరుగుతుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ ఏ కార్డులో చూడలే. సో ఈ బెనిఫిట్ మనకు రాబోతుంది. సో జస్ట్ ఈ కార్డ్ త్రూ ఆల్సో మనము చాలా అమౌంట్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు, కమిషన్ తీసుకోవచ్చు. కాబట్టి నేను అంత ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నా ఈ ఆన్ ప్యాసివ్ డెబిట్ కార్డ్ త్రూ. సో ఫౌండర్స్, ఈ కార్డ్ పాసిబుల్ అయితే విత్ ఇన్ 1 or 2 months లో రావడానికి చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బంగ్లాదేశ్ ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూ ఆల్మోస్ట్ మన కంట్రోల్లోనే ఉంది. అంటే మన టెక్ టీమ్ అండ్ మన లీగల్ టీమ్, మన లాయర్స్ అన్ని డీల్ చేయడం జరిగింది. సో అక్కడ సెమినార్లు కండక్ట్ చేసి అన్ని మన అండర్ కంట్రోల్లో తీసుకురావడం జరిగింది. సో ఆల్ పర్ఫెక్ట్ అని ఆల్సో యాషమ్ ఫర్ సార్ షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము విత్డ్రాల్ ఏదైతే పెట్టుకున్నామో ప్రజెంట్ క్రిప్టోలో పెట్టుకున్నాము అండ్ బ్యాంక్లో పెట్టుకున్నాము. అయితే ప్రజెంట్ మనకు ఎడిట్ ఆప్షన్ యాషమ్ ఫర్ సార్ ఇస్తా అని చెప్పిండు కదా. అయితే ప్రజెంట్ ఏం చెప్పడం జరిగిందంటే టుడే మీరు ఒకవేళ ఎడిట్ చేసుకోవాలంటే క్రిప్టో టు బ్యాంకు టు క్రిప్టో అండ్ మీ విత్డ్రాల్ క్యాన్సిల్ చేసుకొని ఎక్కువ అమౌంట్ పెంచుకొని మీరు ఇంకోసారి విత్డ్రాల్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి? సపోర్ట్కి మనము సపోర్ట్ చేయాలి. ఓ ఫౌండర్లో మనకు సపోర్ట్ ఉంటుంది. మీరు సపోర్ట్ చేసినట్టయితే మన సపోర్ట్ టీం యాక్షన్ తీసుకొని క్యాన్సిల్ చేస్తుంది ఆర్ ఎడిట్ చేసే ఆప్షన్ ఇస్తుంది. సో ఇలా మనం యాక్షన్ తీసుకొని చేంజెస్ చేసుకోవచ్చు ప్రజెంట్ విత్డ్రాల్ ఆప్షను. సో ఈ పాయింట్ యాషమ్ ఫర్ సార్ చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి మనకు ఏం అర్థం కావాలంటే త్వరలో విత్డ్రాల్ రాబోతున్నాయి ఈ జనవరిలో మనకు. సో విత్డ్రాల్ తీసుకోవడానికి రెడీగా ఉండండి ఫౌండర్స్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు న్యూ టూల్స్ అనేవి లాంచ్ అవబోతున్నాయి. 2 to 5 టూల్స్ అనేవి రాబోతున్నాయి. సో ఎప్పుడు అంటే మేబీ ఈ మంత్ లో రావచ్చు, కొన్ని టూల్స్ నెక్స్ట్ మంత్ లో ఆల్సో రావచ్చు. బట్ డిఫరెంట్ టూల్స్, డిఫరెంట్ కమిషన్ స్ట్రక్చర్ అనేది ఉండబోతుంది. హ్యూజ్ ఆఫ్ కమిషన్ అనేది ఉండబోతున్నాయి ఆ స్ట్రక్చర్స్ తోటి. సో ఫౌండర్స్, ప్రెసెంట్ ఓ కనెక్ట్ మీద 1 of the స్ట్రక్చర్ ఉంది మనకు. ఓ ట్రాకర్ మీద ఇంకోటి ఉంటుంది, ఓ డొమైన్ మీద ఇంకోటి ఉంటుంది. సో డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ యాషమ్ ఫర్ సార్ ఓ కనెక్ట్ మీద పే ప్లాన్ ఆల్సో చెప్పడం జరిగింది, కమిషనబుల్ ప్లాన్. సో ఆ ప్లాన్ సరిగా వినలే. సో నేను టుమారో వీడియోలో ఆ కమిషనబుల్ ప్లాన్ ఆల్సో మీకు షేర్ చేసుకుంటా, ఎవరు వరీ కావాల్సిన అక్కర్లేదు. అయితే మనకు డిఫరెంట్ ప్లాన్స్ అనేవి ఉండబోతున్నాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డాటా సెంటర్ ఆల్సో ఆల్మోస్ట్ డన్. డాటా సెంటర్ ఆల్సో రాబోతుంది ఫౌండర్స్, మల్టిపుల్ రీజన్స్లో డాటా సెంటర్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మన ఓ డొమైన్ ఆల్సో రాబోతుంది. ఓ డొమైన్ వచ్చిందంటే సో ఇంకా మనము మార్కెట్లో ఒక నేమ్ అనేది క్రియేట్ చేసుకున్న వాళ్ళము అవుతాము విత్ ఓ డొమైన్ త్రూ. అండ్ యాషమ్ ఫర్ సార్ ఇంకో మాట ఏం చెప్పడం జరిగిందంటే సో మీరు సింగిల్ అని అనుకోకండి, మీరు అలోన్ అని అనుకోకండి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఆన్ ప్యాసివ్ మీకుంది, ఆన్ ప్యాసివ్ బిజినెస్ మీకుంది, ఆన్ ప్యాసివ్ ఇక్కడ సక్సెస్ చేస్తుంది మీకు అని ఇక్కడ మనము ఫీల్ కావాలి. ఒక బిజినెస్ మన కోసం ఉంది అని మనం ఇక్కడ ఫీల్ కావాలి. ఆ మీనింగ్ వస్తుంది. మీరు అలోన్ అని ఫీల్ కాకూడదు అని అక్కడ యాషమ్ ఫర్ సార్ మనకు చెప్పడం జరిగింది. అయితే ఫౌండర్స్ ఓ డొమైన్ రాబోతుంది. ప్రజెంట్ డొమైన్ గురించి మాట్లాడుకుంటా మన ఎక్స్పర్ట్ గురించి చెప్పడం జరిగింది. ప్రజెంట్ మైకల్ విలియమ్స్ సార్ కానివ్వండి, చార్లెస్ ఆసమ్ కానివ్వండి,
కొలిన్ మనా కానివ్వండి, వీళ్ళందరూ ఉన్నారు కదా గో డాడీలో అండ్ ఇతర డొమైన్స్ లో పార్టిసిపేట్ చేసి అండ్ హ్యూజ్ ఆఫ్ సక్సెస్ తీసుకున్న వాళ్ళు ప్రజెంట్ వీళ్ళు అయితే వీళ్ళు ఆల్సో ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్స్ ప్రజెంట్ మన డొమైన్ యూస్ చేయబోతురు, మన డొమైన్ ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోబోతురు అని ఆల్సో వాళ్ళు చెప్పడం జరిగింది అండ్ వాళ్ళ ఇన్పుట్స్ ఆల్సో వాళ్ళు ఇస్తారు అని ఆల్సో యాష్యూమ్ ఫ్రెషర్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆన్ ప్యాసివ్ మీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది, ఒక డిజిటల్ ఇంటర్నెట్లో మీకు ఒక మార్క్ అనేది క్రియేట్ చేసి ఇస్తుంది అని ఆల్సో యాష్యూమ్ ఫ్రెషర్ క్లియర్గా సెట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జనవరి 16th ఓ కనెక్ట్ న్యూ రిలీజ్ కాబోతుంది. ఒక ఫస్ట్ న్యూ రిలీజ్ జనవరి 16th కాబోతుంది అండ్ జనవరి 20th ఆల్సో వన్ ఆఫ్ ది న్యూ రిలీజ్ కాబోతుంది. అయితే వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది ఓ కనెక్ట్. అయితే ఈ ఓ కనెక్ట్ ఎందుకు లాంచ్ చేయడం జరుగుతుంది? టోటల్లీ హై స్కేలబుల్ చేయడానికి, అంటే స్టేబుల్ చేయడానికి అండ్ హై పర్ఫార్మెన్స్ చేయడానికి అండ్ ఏ విజువల్ ఏ ఫ్యూచర్స్ అనేవి యాడ్ చేయడానికి, ఆడియో టు టెక్స్ట్ అండ్ ఏ ఫ్యూచర్ నాయిస్ క్యాన్సిలేషన్ ఏ పవర్ టూల్స్ అన్ని యాడ్ చేస్తున్నారు ఈ న్యూ ఓ కనెక్ట్ లాంచింగ్ లో ఫౌండర్స్. సో మనము త్వరలో న్యూ ఓ కనెక్ట్ ఆల్సో చూడబోతున్నాము. ఏ ఫ్యూచర్స్ ఎలా ఉండబోతున్నాయి, అవతార్స్ ఎలా ఉండబోతున్నాయి ఆల్సో మనము చూడబోతున్నాము. అయితే ప్రజెంట్ ఆల్రెడీ వెబినార్ జరుగుతుంది అండ్ బర్త్డేకు సంబంధించిన ఏ విజువల్స్ చాలా ఎక్సలెంట్స్ ఉన్నాయి. యాష్యూమ్ ఫ్రెషర్ ప్లే చేయడం జరుగుతుంది. ఎట్ నో ఆల్సో వెబినార్ కంప్లీట్ కాలే, బట్ నేను ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ మనం ఒక న్యూ పార్ట్నర్షిప్ తీసుకున్నాము. ఆ న్యూ పార్ట్నర్షిప్ వచ్చేసి ఏ యూనిట్ ఆఫ్ ఓ మీడియా బిగ్ పార్ట్నర్షిప్ అనేవి మనము తీసుకోవడం జరిగింది. ఆన్ ప్యాసివ్ అనేది ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాంటిది, ఒక ఫైనల్ జర్నీ అనేది, ఒక రెసిడ్యువల్ ఇన్కమ్ అనేది మనము త్వరలో చూడబోతున్నాము ఆన్ ప్యాసివ్లో. ఈ 2024 మనకు ఒక అద్భుతం కాబోతుంది. 2024లో ప్రతి ఒక్క ఫౌండర్స్ ఇక్కడ సక్సెస్ కాబోతున్నారు. సో మనకు ట్రాఫిక్ అలోకేషన్ ఆల్సో ఉండబోతుంది త్వరలో. ఆ ట్రాఫిక్ అలోకేషన్ త్రూ ఎవరు సింగిల్ ఉండరు ఇక్కడ కంపెనీలో, ప్రతి ఒక్కరు టీం ఉన్న ఫౌండర్సే ఉంటారు అండ్ ప్రతి ఒక్కరి దగ్గర మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. ఉన్నాయంటే మల్టిపుల్ కమిషనబుల్ ప్లాన్స్ ఉంటాయి వాళ్ళకు. సో మనము ఒక సింగిల్ ఓ కనెక్ట్ మీద లేము. సో ఇక్కడ మనం మల్టిపుల్ కంపెనీస్ లో ఉన్నాము అని ఇక్కడ మనము ఫీల్ కావాలి ఫౌండర్స్. ప్రెసెంట్ ఫ్యూ అప్డేట్స్ మాత్రం ఇవి నేను నోట్అవుట్ చేసుకునేవి. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. వెబినార్ అలానే నడుస్తుంది. సో మనము నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుందాము. వీఆర్ సో ఎన్ ఇట్ టు విన్ ఇట్ సైనింగ్ అప్ ఆన్ ప్యాసివ్ కృష్ణ.